ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్సీ అభ్యర్థులకు కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. 6100 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్ణయానికి ఆమోదం తెలిపింది కేబినెట్. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5000 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. ఇక ఎస్సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపిబి ఆమోదించిన ఎనర్జీ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2 విండ్ పవర్ ప్రాజెక్టులను ఆమోదించింది. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం చెప్పింది. ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆ మేరకు చట్టంలో సవరణకు ఆమోదించింది. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. ఈ కేబినెట్ ఆమోదాలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సతీష్, చెప్పండి. చూస్తున్నాం మెగా డిఎస్సీతో పాటుగా పలు కీలక నిర్ణయాలకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎలాంటి డెసిషన్స్ తీసుకుంది వాళ్ళ సమావేశంలో? బిందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. 6100 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. స్కూల్ ఎడ్యుకేషన్ తో పాటు వివిధ మేనేజ్మెంట్ లో పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ లో టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ఈ డిఎస్సీ నోటిఫికేషన్ లో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు 5 ఏళ్ల వయో పరిమితి సడలింపునిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యారంగంలో 2019 నుండి ఇప్పటి వరకు 14,219 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ సబ్జెక్ట్ టీచర్ పోస్టులను 7,760 పోస్టులు కూడా భర్తీ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 6,100 పోస్టులు ఏవైతే ప్రస్తుతం ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే నోటిఫికేషన్ లో మొత్తం షెడ్యూల్ ని కూడా ఈ రోజు లేదా రేపు వెంటనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇందులో ఈసారి డిఎస్సికి సంబంధించి టెట్ ఏదైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుందో టెట్, అదేవిధంగా డిఎస్సి రెండింటిని ఒకేసారి సమాంతరంగా నిర్వహించి రెండిట్లో క్వాలిఫై అయిన వాళ్ళని అభ్యర్థుల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్యోగాలకు ఎంపిక చేసే విధానాన్ని తీసుకురావాలని కూడా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల ఏజ్ లిమిట్ ని సరళిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మరొక నిరుద్యోగులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్, అటవీ శాఖలో ఉన్నటువంటి 689 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ రేంజర్ పోస్టులు ఉన్నాయో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ పోస్టులు వాటిని కూడా భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకుల పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్. సో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా జరగని విధంగా 2,09,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. దానికి అదనంగా మళ్ళీ ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు చేయూత పథకానికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత ఫిబ్రవరి 16 అమలు చేయాలని నిర్ణయించింది. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు 4వ విడత వైఎస్ఆర్ చేయూత విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 ఏళ్లలో ప్రతి మహిళకు కూడా 75,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. సో 4వ ఇన్స్టాల్మెంట్ లో సుమారుగా 5,060 కోట్ల రూపాయలు 26,98,931 మందికి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వరకు వాళ్ళకి దీన్ని వర్తింపజేయనున్నారు. దీంతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో సిలబస్ ఐబీ భాగస్వామ్యంతో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐబీతో ఎంఓయూ చేసుకున్నది. ఈ రోజే ఆ ఎంఓయూ జరగనుంది. దీన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి విద్యా బోధన అనేది ఐబీ సిలబస్ తో జరగనుంది. సో ఇలాంటి కీలకమైన నిర్ణయాలతో పాటుగా ఎస్ఐపిబి ఆమోదించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రోజు ఎస్ఐపిబి ప్రతిపాదనలన్నింటినీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ కు అనుమతి ఇచ్చింది. మొత్తం 22,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ 5,300 మంది ఉద్యోగాలు కల్పించేటువంటి పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రైట్ సతీష్, ప్రతి పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ మస్ట్ గా ఉండాలి అంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు కేబినెట్. దీనివల్ల పరిపాలనా పరంగా ఎటువంటి ఉపయోగం ఉండబోతోంది గ్రామ స్థాయిలో? అట్ ద సేమ్ టైం ఏమైనా కొత్త పోస్టులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందా? పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. అది కాకుండా ఎవరైతే ఈ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినంత వరకు ప్రతి 500 లోపు జనాభా ఉన్నటువంటి పంచాయతీలకు కూడా సెక్రటరీలు నియమించాలని, మరింత ఆ క్షేత్రస్థాయిలో పరిపాలన సమర్థవంతంగా నిర్వహించేందుకు పంచాయతీ కార్యదర్శి మొత్తం అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందితో పాటు ఇతర అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా మానిటర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక గ్రామ పంచాయతీలో ఒకరికన్నా ఎక్కువ ఉన్నా సరే ఈ పంచాయతీల్లో నియమించేందుకు అవకాశం కల్పించారు. దీంతో పాటు మరికొన్ని అంశాలు ఏవైతే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్యంగా యూనివర్సిటీలో కూడా ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 నుండి 62 ఏళ్ళకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఏవైతే ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పదవి విరమణ వయసును పెంచింది. ఇప్పుడు నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా పదవి విరమణ వయసును పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. ఎస్సీఆర్టీ అండ్ ఐబీ భాగస్వామ్యం గురించి కూడా చూడబోతున్నాం. దీంతో ఎలాంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి ఎడ్యుకేషన్ లో సతీష్? ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇతర భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ఏ రాష్ట్రాల్లో కూడా విద్యా విధానంలో ఇంత క్వాలిటీ సిలబస్ లేదా విద్యా విధానం మెథడాలజీ అన్నది ఇప్పటి వరకు అమలు కానటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాధారణంగా ఈ ఐబీ విద్యా విధానం కావాలనుకుంటే ప్రైవేట్ లేదా కార్పొరేట్ సంస్థల్లో ప్రధానంగా 7 లక్షల నుండి 36 లక్షల వరకు కూడా చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం సంపన్నుల వర్గానికి సంబంధించినటువంటి పిల్లలకు మాత్రమే ఈ సిలబస్ ఐబీ గానీ డిజిటల్ సదుపాయాలు కానీ ఐఎఫ్పీలు ట్యాబ్లు అందుబాటులో ఉంటాయి. కానీ వాటన్నిటిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, పేద మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు కూడా అంత క్వాలిటీ ఉన్నటువంటి ఐబీ సిలబస్ ద్వారా విద్యా విధానాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరగనుంది. నాణ్యమైన విద్యను అందించడం కోసం దీన్ని ఐబీని భాగస్వామ్యం చేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు రావాలనంటే ఖచ్చితంగా అది అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ భావించారు. సో ఈ రోజు 1వ తరగతి విద్యార్థి తను పూర్తి చేసుకునే సమయానికి సమర్థవంతంగా తయారు చేసిన వీలుగా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.